హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఎన్నికలు అతి దగ్గరలో ఉన్న సమయంలో దాదాపుగా ఈ ఫస్ట్ వీక్లో నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో 175 మంది అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేసి 175 నియోజకవర్గాల్లో ఎలక్షన్ కంటే బిఫోరే 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించాలి అనేటువంటిది, దానికి ఒక ప్రణాళిక సిద్ధమవుతుంది అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. ఏ విధంగా ఉన్న టైంని 175 నియోజకవర్గాలకి వినియోగించుకునే పరిస్థితి ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మరలా ప్రజల్లోకి వెళ్ళి మీటింగ్లు పెట్టే పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రజల్లోనే మీటింగ్లు పెడతా ఉన్నారు. ఇప్పుడు నిన్న మీరు భీమవరం, అంతకుముందు మనం ప్రోగ్రామ్ చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, కానీ పార్టీ పరంగా చేసినటువంటి కార్యక్రమాలు డిఫరెంట్ కదా. ఒకటి ప్రభుత్వానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమం ఏదో ఒక నియోజకవర్గంలో, అంటే మనం ఈరోజు ఒక నియోజకవర్గంలో ఒక కార్యక్రమం పెడితే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇంకో నియోజకవర్గంలో పెట్టాలి. అలా అన్ని నియోజకవర్గాల్ని బిఫోర్ ఎలక్షన్స్ ప్రభుత్వం తరపున మనం ఆ నియోజకవర్గానికి వెళ్ళాలి. దానిలో భాగంగానే ఇప్పుడు మాది ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లా. ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయిపోయింది, రేపల్లి అయిపోయింది, ఆల్రెడీ వేమూరు పర్యటనకు వచ్చున్నారు, ఆల్రెడీ తెనాలి పర్యటనకు వచ్చున్నారు, పక్కన మంగళగిరి అంటే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అక్కడ ఆల్రెడీ పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి వచ్చున్నారు, ఆల్రెడీ గుంటూరుకు సంబంధించి ఇటు వచ్చినప్పుడు మాచర్ల ప్రోగ్రామ్ అయ్యింది, మొన్న ఈ మధ్య కూడా ఓపెనింగ్ సంబంధించి. ఇటు మీరు చూస్తే పెదకూరపాడు అయిపోయింది, అవతలు చూస్తే ఒక గురజాల ఇంకా రావాల్సి ఉంది, వినుకొండ ప్రోగ్రామ్ అయింది. అట్లా ఆల్మోస్ట్ మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసి ఉన్నారు. ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలో మీటింగ్లు పెట్టారా వదిలేసి మిగతా నియోజకవర్గం ఇది ఒక ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్ కార్యక్రమాల లాంచింగ్, అక్కడ బహిరంగ సభ, అక్కడ ఆ నియోజకవర్గంలో వాళ్ళకి ఇంకేమైనా సమస్యలు ఉంటే దానికి కూడా ప్రభుత్వం తరపున డబ్బులు రిలీజ్ చేయడం. ఇది రెండు. ఇప్పుడు రేపొద్దున ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది మోస్ట్లీ రేపు ఫిబ్రవరి నుంచి ఉండొచ్చు అనేది ఆలోచన. ఎందుకంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎలక్షన్ రాబోతా ఉంది కాబట్టి మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఫిబ్రవరి నుంచి బస్సు యాత్రలాగా ఉండి ఎక్కడ ఉంటే బస్సు యాత్ర అక్కడే నైట్ స్టే చేసేటట్టుగా ఒక 2 months షెడ్యూల్ని ప్లాన్ చేసుకోవాలనేది ఉన్నదన్నది. దాంట్లో కొంచెం అటు ఇటుగా మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి, ఎందుకంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా అవతల అఫీషియల్ కార్యక్రమాల్లో పాల్గొనాలి, అవతల పార్టీ అధ్యక్షుడిగానేమో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి. కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటా ముఖ్యమంత్రి గారు ఏదైతే నియోజకవర్గ పర్యటనలు ఉంటాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు సంబంధించినటువంటి అభ్యర్థులు కింద లెవెల్లో స్థానిక నాయకత్వం నుంచి మండల నాయకత్వం, జిల్లా నాయకత్వాల దాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఆల్రెడీ తిప్పారు. మేము గడప గడపకి తిరిగేసాం. 1-2 సార్లు గడప గడపకి వెళ్ళి మా ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏం చేసిందో, మీ కుటుంబానికి ఏమొచ్చింది, ఇంకేమైనా రావాల్సినవి ఉన్నాయని అడిగి తెలుసుకునే కార్యక్రమాలను ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో పూర్తి చేస్తున్నాం. సో ఇంకా అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ పర్యటనలో కొంచెం బహిరంగ సభ, అక్కడ ఆ నియోజకవర్గంలో మనం ఎంత అభివృద్ధి చేసాం, ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యలని ప్రజలకు వివరిస్తూ మంచి జరిగిందని మీరు భావిస్తే ఓటు వేయండి అని చెప్పి మన నినాదం ఏదైతే ఉందో దాని ప్రకారం వెళ్తూ ఎన్నికల పర్యటనలు ఉండబోతా ఉంది. కానీ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో కూడా కొంచెం దాడి పెంచినట్టు అనిపిస్తుంది. రీసెంట్ గా భీమవరంలో చేసినటువంటి కామెంట్స్, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయినటువంటి, ఒకవేళ రేపొద్దున ఎంచుకుంటే భీమవరంలోనే నుంచే మళ్ళీ పోటీ చేస్తారనేటువంటి వస్తున్నటువంటి కామెంట్ల నేపథ్యంలో భీమవరంలోనే పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి కామెంట్లు ఒకటి. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిక్ మీటింగ్లో మీరు చూస్తే ఒక 50 నిమిషాల పబ్లిక్ మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాంట్లో 40 నుంచి 45 నిమిషాల పాటు ఆ రోజు ఆ ప్రోగ్రామ్ ఏంటి, మనం సంక్షేమ పథకాల రూపంలో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది లబ్ధిదారులు, వాళ్ళకి మనం ఏమేమి బెనిఫిట్ చేస్తాం అనేది ఎవ్రీ ప్రోగ్రాంలో స్టార్టింగ్ టు ఎండింగ్, ఒక మీటింగ్ అయిపోతుంది ఒక 5-10 నిమిషాలు అనేదాకా కంప్లీట్గా ఇదే ఉంటుంది. చివరిలో మాత్రం పొలిటికల్ కామెంట్స్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు లాగా ఏది ఎలా పడితే అలా తిట్టడం అది ఉండదు. పొలిటికల్లో కూడా ఈ ప్రతిపక్షాలు మన ప్రభుత్వం మీద ఏ విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ మాట్లాడుతూ ఉన్నాయో, ఏ విధంగా అబద్ధాలని ఈ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయో వాటిని తిప్పికొట్టే విధంగా వీళ్ళందరూ చేస్తుంది. ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక మాట. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు ఆ సవాల్ను స్వీకరించవచ్చుగా. కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా ఏదైనా గ్రామాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామానికి వెళ్దాం, ఆ గ్రామంలో లబ్ధిదారుల దగ్గరికి వెళ్దాం, మీ ప్రభుత్వంలో ఎంత వాళ్ళకి లబ్ధి చేకూరింది, మా ప్రభుత్వంలో ఎంత లబ్ధి చేకూరింది, మీ ప్రభుత్వంలో ఎక్కువ చేకూరిందా, మా ప్రభుత్వంలో ఎక్కువ చేకూరిందా, ఆ గ్రామంలో వెళ్దాం. రైతు భరోసా కేంద్రం మేము కట్టామా మీరు కట్టారా, సచివాలయం మేము కట్టామా మీరు కట్టారా, రైతు భరోసా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మేము కట్టామా మీరు కట్టారా,
డిజిటల్ లైబ్రరీ, ఆల్రెడీ స్కూల్ మేము బాగు చేసాము, మీరు బాగు చేశారా? అదేవిధంగా సచివాలయాల్లో 11 మంది అక్కడ ఎంప్లాయీస్ మేము రిక్రూట్ చేసాము, మీరు రిక్రూట్ చేశారా? వాలంటీర్లు వ్యవస్థ మేము తీసుకొని వచ్చాము, మీరు తీసుకొని వచ్చారా? ₹1 అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు మేము ఇచ్చాము, మీరు ఇచ్చారా? ఇలా బహిరంగ చర్చకు సిద్ధమా? మా పరిపాలన బాగుంటే ఓటేయమని అడిగేటటువంటి ధైర్యం మీకుందా? మేము అడుగుతున్నాం. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ, ఈ 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రభుత్వం, మా ప్రభుత్వంలో మీకు మంచి జరిగితే మా ప్రభుత్వాన్ని మళ్ళీ ఆశీర్వదించండి, మా పార్టీకి ఓటేయండి అని అడుగుతున్నటువంటి దాఖలాలు మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. 75 సంవత్సరాల్లో ఎక్కడైనా ₹1 అవినీతి జరగకుండా సంక్షేమ పథకాలు వెళ్ళిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఇక్కడ బటన్ నొక్కితే నేరుగా మీ అకౌంట్లోకి, మధ్యలో దళారీ వ్యవస్థ లేదు, జన్మభూమి కమిటీలు లేవు, మధ్యలో ఆ ఎమ్మెల్యేకి లంచం లేదంటే ఈ నాయకులకు లంచాలు లేవు, డైరెక్ట్గా ప్రభుత్వం ప్రజలు. ఇంత ట్రాన్స్పరెంట్గా మేము పరిపాలన అందిస్తే ఇన్ని సచివాలయాలు, ఇన్ని వేల రైతు భరోసా కేంద్రాలు, ఇన్ని స్కూల్ను బాగు చేసుకోవటం, ఇన్ని మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంటు, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అందిస్తే వాళ్ళు ఎవడో అభివృద్ధి లేదని ఒకడు, సంక్షేమం లేదని ఇంకొకడు, మేము వస్తే ఎంతకంటే ఎక్కువ ఇస్తామని ఇంకొకడు, ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదురా అంటే అప్పుడు ఇవ్వలేదండి, మళ్ళీ వస్తే ఇస్తాం, మళ్ళీ వచ్చినా మళ్ళీ వస్తే ఇస్తామండి, ఇప్పుడు ఇవ్వం. ఇది వాళ్ళ టైప్. సో ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నాం. నిజంగా మీరు వాస్తవాలని ఆలోచించి మీ మనస్సాక్షిని నమ్మి ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించి, ఎస్ జగన్బాబు ప్రభుత్వంలో మీకు బాగా వచ్చిందా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు బాగుందా, బేరీజ్ వేసుకొని ఎవరి ప్రభుత్వం బాగుందంటే వాళ్ళకు ఓటు వేయమని. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగా పనిచేసిందని మీరు భావిస్తే ఆయనకు ఓటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా పనిచేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం. సో మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాం, ప్రజలు కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. 175 మా టార్గెట్, ఖచ్చితంగా రీచ్ అవుతాం. కానీ ఇంత అభివృద్ధి జరిగింది, ఇంత అభివృద్ధి చేశాము అని చెప్పుకుంటున్నటువంటి మీరు, కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంలో కావచ్చు, లేదా జరిగిన అభివృద్ధిని పబ్లిసిటీ చేసే విధానంలో కావచ్చు, వైఎస్ఆర్సీపీ చాలా వెనకబడి ఉంది. పబ్లిసిటీ ఎక్కడ కోరుకోకుండా సింప్లిసిటీగా ముందుకెళ్ళిపోతుంది. కానీ యాంటీ పబ్లిసిటీ ఏదైతే ఉందో, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, యాంటీ పబ్లిసిటీని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అంటే నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరుమొత్తం తిరిగి వస్తుంది అన్నట్టుగా మీరు ఎంత అభివృద్ధి చేసినా, ఎంత మంచి చేసినా వాళ్ళు చేస్తున్నటువంటి చెడే ఎక్కువ తిరుగుతుంది అంటే ఏం చెప్తారు? సహజంగా చెడు తొందరగా వెళ్తుంది ప్రజల్లోకి. మీరు చెప్పిన మాట నేను ఏకీభవిస్తా. నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా కాదు, రాష్ట్రం అంతా తిరిగి వస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకం ఓపెన్ చేసే ముందే ఈ గాలి మీడియా, ఏదైతే ఈ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కూలి మీడియా, వీళ్ళందరూ ఈ పథకం ఏదో దీనివల్ల నాశనం అయిపోతారని. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు 8వ తరగతి విద్యార్థులకి ట్యాబుల్ని పంపిణీ చేస్తుంటే, జగనన్న పుట్టినరోజు కానుక చెడగొడుతుంది మతి అని చెప్పి రాసింది ఇదే ఈనాడు దినపత్రిక. అంటే పిల్లవాడికి ట్యాబులు ఇస్తే చెడిపోతాడని రాసినటువంటి పత్రికలు. అదే వాళ్ళ ఇంట్లో పిల్లవాడికి మాత్రం ట్యాబులు వాడితే ఆ పిల్లవాడు చెడిపోడు. పేద పిల్లాడికి ట్యాబ్ ఇస్తే పేద పిల్లాడు చెడిపోతాడు. అయినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ట్యాబుల్లో వేరే అప్లికేషన్స్ ఓపెన్ అవ్వవు. ఆ బైజూస్ కంటెంట్తో ఏదైతే ఇచ్చారో ఆ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి దాంట్లోనే ఓపెన్ అవుతాయి. మీరు అన్నట్టుగా వేరే మీరు యూట్యూబ్లోకి లేదు కడితే అది ఓపెన్ అయ్యేటటువంటి పరిస్థితి కాదు. అయినా కూడా ఒక రకమైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మేమైతే బలంగా ఒకటి నమ్ముతున్నాం, మా పబ్లిసిటీ మీడియా కాదు, మా పబ్లిసిటీ మా సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి లబ్ధిదారులు, మేము ఇచ్చినటువంటి అమ్మఒడి తీసుకున్నటువంటి తల్లులు, మేము ఇస్తున్నటువంటి విద్యా కానుక, విద్యా దీవెన తీసుకున్నటువంటి పిల్లలు, ఏదైతే 31 లక్షల మంది ఇళ్ల పట్టాలు అందుకున్నటువంటి అక్క చెల్లెమ్మలు, 64 లక్షల మంది పెన్షన్ అందుకుంటున్నటువంటి అవ్వ తాతలు, వీళ్ళందరూ మాకు పబ్లిసిటీ. సో మేము ప్రజల్లో ఉన్నాం, మంచి చేసాం, కోట్లాది మందికి అండగా నిలబడ్డాం. సో వాళ్ళే మా నిజమైనటువంటి పబ్లిసిటీదారులు. మాకు ఆ 2 పత్రికలు, ఆ 3 మీడియా సంస్థలు, లేదంటే ఆ 3-4 రాజకీయ పార్టీలో వాళ్ళు అందరూ కలిసి గుంపుగా వచ్చేసి మా మీద దుష్ప్రచారం చేస్తే ఆ మీడియాలో అది కనపడింది తప్ప రియాలిటీలో ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తా. 2004 నుంచి 2009 దాకా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం
పరిపాలించినప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద ఇదే 2 విషపత్రికలు, ఆంధ్రజ్యోతి, ఈనాడు అనేటటువంటి విషపత్రికలు రాసినటువంటి రాతలు ఇప్పటికీ గుర్తుంటాయి. ఇదే వాళ్ళు మహాకూటమి అని చెప్పి చంద్రబాబు నాయుడు, టిఆర్ఎస్ వీళ్ళందరూ కలిపి, మళ్ళీ ఇంకో పక్క మెగా కూటమి అని చెప్పి ప్రజారాజ్యం, ఇంకో కొన్ని పార్టీలు అందరూ కలిపి వచ్చిన రాజశేఖర రెడ్డి గారి విజయాన్ని వాళ్ళు ఆపలేకపోయారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను మళ్ళీ ఇదే పథకాలు కొనసాగిస్తా వెళ్తా అని చెప్పారు. సో వాళ్ళు ఎన్ని రకాల దుర్మార్గపు రాతలు రాసినా వాటిని ప్రజలు నమ్మరు. ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంద్రుడు, వీరుడు, సూర్యుడు, చంద్రబాబు నాయుడు అసలు అమెరికా లాగా చేసేస్తున్నాడు ఆంధ్రాని, చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గిస్తున్నాడు, సముద్రానికి సేళ్ళగొట్టి ఏదైతే తుఫాన్లు ఆపాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు ఇచ్చినటువంటి ఎలివేషన్స్, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ ఎలివేషన్స్ని ఏదైతే ప్రజలు కానీ ఆ పత్రికలు రాసినటువంటి ఎలివేషన్స్ని ప్రజలు నమ్మితే నిజంగా చంద్రబాబు నాయుడుకి ఓటేసి ఉండేవాళ్ళు కదా. అంటే ప్రజలకు వాస్తవాలు తెలుసు. ప్రజలకు ఆ వాస్తవాలు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రియాలిటీలో రియల్గా ఇక్కడ అభివృద్ధి అనేది చేసి చూపించింది. గ్రామ స్థాయి నుంచి ఈరోజు జిల్లా స్థాయి, ఏదైతే పట్టణ స్థాయి, ఈరోజు రాష్ట్ర స్థాయి దాకా అభివృద్ధి కనపడింది. సో ఆ అభివృద్ధిని, ఆ సంక్షేమాన్ని ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు. కాబట్టి మళ్ళీ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చిన 151 కంటే ఎక్కువ సీట్లతో 175 సీట్లకి దగ్గరగా అధికారం ఇవ్వబోతున్నారని మాత్రం క్లియర్గా చెప్పదలుచుకున్నాం.